ఇది మార్కండేయలోని ఎక్కడ మమ్మాయిపల్లిలోని మార్కండేయ స్వామి టెంపుల్ సైడ్ ఉన్నది అడవి ప్రాంతం. ఇది పులుల ప్రాంతం కూడా. ఇక్కడ మనం చూడొచ్చు ఇదంతా కూడా దట్టమైనటువంటి అరణ్యము. దీన్ని మూలకొండ అంటారు. ఇప్పుడు మనందరం ముగ్గురం కలిసి వనభోజనాలకు బయలుదేరాము. చూద్దాం మరి ఏడ మనకు అనుకూలమైన వారి పేర్లు హరీష్, శ్రీరామార్య, సాయి కుమార్. ఇప్పుడే మనం అడవిలోకి ఎంటర్ అయినాం. హాయ్, మేము ఇక్కడ ఈ అడవిలోకి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. దీని గురించి తెలుసుకోవడానికి ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఇలా చూస్తుంటే మీకు ఇంకా కళ్ళలో ఇంపుగా అనిపిస్తుంది. మీరు కింద పడే సాయన సరే మొత్తం మీద అద్భుతమైనటువంటి ప్లేస్కి మనం చేరుకుంటున్నాము. ఎటు చూసినా కూడా చెట్లు ఇవన్నీ తప్ప మనకు వేరేటువంటి కనిపించే అవకాశం లేదు. ఇంతకు మించే సడన్లీ ఒక నాగమామ మనకు ఎదురైంది. అది చాలా అద్భుతమైన పడిగతో మా మీదకి లేచి పక్కకు తప్పుకొని పోయింది. అయినా నరేష్ ఏం భయపడలేదు. ఇక్కడ చూడొచ్చు ఎంత బాగుంది. ఇదేం చెట్టు అయిండొచ్చు? చెట్టు ఎట్లా ఉంది? ఎండిపోయింది. ఆ చెట్టు మొత్తం ఎండిపోయింది. ఆ చెట్టు ఏం చెట్టు గుర్తుపట్టడానికి వీలుగా లేదు. నరేష్ పరిశీలన ఉన్నాడు. మేము నేను శివాజీ అప్పుడు ఒక కాలువ లైట్ జెండ కూడా ఉంది. అంటే పోవడానికి ఇక్కడ ఖచ్చితమైన దారి నరేష్ మనం తెలుసుకోగలిగితే అగో ఒక పైన లైట్ పడ్డది, జెండ కూడా ఉంది కదా. అవేరా కొమ్ములు. దానికి మంచి దారి ఏ నుంచి ఉంటుంది. కామెంటరీ ఇది కొమ్ముల గట్ట అని చెప్పేసి చెప్తారు. మనం మన ఊరు నుంచి కానీ బిజినపల్లి, వడ్డేమా, నల్లవెల్లి, నారకల్ చూస్తే రెండు కొనలు ఉన్నటువంటి రాళ్ళు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఈ గుట్టని ఎక్కడానికే ప్రయత్నం చేస్తున్నాము. మరి దారి కనుక్కోవాల్సి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైనా అడిగి మనం దారి కనుక్కొని ఎక్కే ప్రయత్నం చేద్దాం. అవి చిన్నగా ఉన్నాయరా నాయన? ఓకేనా? రాళ్ళు దీంట్లో మంచిగా కనిపిస్తుంది. కొమ్ముల గట్టి అవే. అంటే కెమెరా ఇట్లా జూమ్ చేయొచ్చు. దూరంలో సుమారు 1 కిలోమీటర్లు కానీ 2 కిలోమీటర్ల తర్వాత కానీ ఒక పురాతన దేవాలయం ఉంది. అది సుమారు కూడా వర్ధమానపురంలో ఉన్నటువంటి నందీశ్వర స్వామి కాలానికి సంబంధించినటువంటిది. కేవలం గుట్టను ఆనుకొని దేవాలయం ఉంటుంది. అది వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండొచ్చు. నేను సంవత్సరాల క్రితం వచ్చినట్లు ఐడియా ఉంది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ రావడం ఇది సెకండ్ టైము. చూద్దాం మరి ఆ దేవాలయం ఎలాంటి స్థితిలో ఉందో. ఆన్లైన్లో ఉందా వీడియో? చెప్పు. తాటి చెట్టు కదా, సుమారు అది గురువింద చెట్టే. మీరు నాగపాము చెట్టు చూసినావు నరేష్? నాగపాము విత్తుల చెట్టు ఉంటుంది, తిగే నాగపాము తిగే. అందులో నీ విత్తులు చూస్తే శివలింగం లాగా మనం అబ్జర్వ్ చేద్దాం. బాబు నడుస్తూ ఉన్నాము. సుమారు మనం మళ్ళీ అంత పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఏం చెట్టు ఇంత వెరైటీ ఉంది?